కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక ట్రూ అప్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. అధికంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్ కి ₹1 నుంచి ₹1.25 పెరుగునుంది. ఒక యూనిట్ కి ఇది పెరుగునుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి? ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కామ్లలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన మీద కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యుల 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఇవ్వడం తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. 6,070 కోట్ల రూపాయల్ని ఇలా వచ్చి అధికంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది.